1,34,50,000 కరెంటు మీటర్లున్నాయి తెలంగాణలో. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పటి నుంచి చాలు చేస్తావు 200 యూనిట్లు ఫ్రీ అని. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీ ఇంట్లో 2 వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం, తొందరపడద్దు. మార్చి 17 దాకా మనం కూడా ఓపికగా ఉందాం. ఎందుకంటే 10 ఏళ్లు మనకు కూడా ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు మనం కూడా పని చేసినాం. సరే, ఈసారి వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందో, లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మినరో ఏదో జరిగింది. అచ్చంపేటతో సహా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైనాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది, కేసీఆర్ గారు మాకు చెప్పినారు, అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శలు చేయకండి. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం. అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పిండు. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోతే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతూ నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బర్దాష్ కాలే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట. మేము కూడా అట్లే అనుకున్నాం, 100 తప్పులు చేసేదాకా ఆగుదాం, 100 రోజులు ఆగుదామని. కానీ అట్లా లేదు పరిస్థితి. ఆల్రెడీ ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ దాకొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా, నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు, నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలకేం భయం లేదు.